తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో తిరుమలలో అన్ని అపచారాలే జరుగుతున్నాయని టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తుంటారని, అయితే భక్తులకు సేవ చేయకుండా అధికార పార్టీ నాయకుల సేవలో టీటీడీ సిబ్బంది మునిగిపోయారని అన్నారు. ఇటీవల శ్రీవారి బ్రేక్ దర్శనానికి సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలనే నిబంధనలను సైతం టీటీడీ అధికారులు మరియు విజిలెన్స్ సిబ్బంది తిలోదకాలు ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ట్రాక్ ప్యాంటు, టీషర్టు ధరించి శ్రీవారి బ్రేక్ దర్శనానికి వెళ్లారంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో బట్టబయలైందని అన్నారు. దర్శనానికి వచ్చేటువంటి వాళ్లకు విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలలో సాంప్రదాయ దుస్తులు ధరించాలా అన్నటువంటి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఒక మహిళ ప్యాంటు, టీషర్టు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దైవ దర్శనం వరకు ఆమె వెళ్తుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు అనంటే విజిలెన్స్ నిద్రపోతోంది. ఆ వెంకన్న చౌదరి అయితే చంద్రబాబు సేవలో తలమునకలైపోయి ఇలాంటి వాటిలతో మనకేం పని, చంద్రబాబు ఆయన అనుయాయులు వస్తే వాళ్ళకు దర్శనాలు చేయిస్తాం అన్నటువంటి దాంట్లో పూర్తిగా పునీతుడైపోయి ఏం జరుగుతోంది కొండ మీద. సరిగ్గా 20 రోజుల క్రితం తొక్కిసలాటలో 6 మంది చచ్చిపోయినారు. లడ్డూ కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బిల్డింగ్, కొండ మీద బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఒక బాలుడు మరణించినాడు. 4 మాడ వీధులలో చెప్పులేసుకొని టీటీడీ ఉద్యోగస్తులే తిరుగుతూ ఉన్నా కూడా అభ్యంతర పెట్టరు. చికెన్, మటన్ బిర్యానీలు అక్కడే కొండ మీదనే రామ్ బగీచా గెస్ట్ హౌస్లోనే స్వామి ఆలయం ముందునే దొరుకుతాయి. మందు తాగుతూ మందు బాబులు పట్టుబడుతున్నారు. మందు నిరాటంకంగా కొండ మీదకి తరలుతోంది. ఎర్రచందనం దొంగలు ఇప్పటికీ వీళ్ళ లెక్కల ప్రకారమే 4 సార్లు పట్టుకున్నారు. ఇది చంద్రబాబు గారి హయాంలో కొండ మీద జరుగుతున్న పాపాల పుట్ట ఇది.